పహల్గాం ఘటనతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు భారత్ ఆంక్షలు విధిస్తుండగా దయాది దేశం కయ్యానికి కాలు దోవుతోంది. లైనప్ కంట్రోల్ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో రేపు కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ మరోసారి భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా ఉగ్రదాడి అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితులు, భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 23న సిసిఎస్ అత్యవసరంగా భేటీ అవ్వగా వారం రోజుల్లోనే మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరు కానున్నారు. పహల్గాం ఘటనతో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు భారత్ ఆంక్షలు విధిస్తుండగా దయాది దేశం కయ్యానికి కాలు దోవుతోంది. లైనప్ కంట్రోల్ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో రేపు కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ మరోసారి భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా ఉగ్రదాడి అనంతరం దేశంలో నెలకొన్న పరిస్థితులు, భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 23న సిసిఎస్ అత్యవసరంగా భేటీ అవ్వగా వారం రోజుల్లోనే మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరు కానున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ఒకవైపు నియంత్రణ రేఖ వద్ద కాల్పులు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు కూడా రాత్రిపూట కాల్పులు చేస్తుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఇటు భారత్ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తుంది. మరి అయితే ఇక్కడ పరిస్థితి కానీ ఒకసారి కానీ మనం పరిశీలించినట్టయితే మాత్రం పాక్ లో భయం అనేది బాగా నెలకొంది. ఆఖరికి ఎంతగా దిగజారంటే ఆఖరికి వార్ హెడ్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా మా దగ్గర 130 ఉన్నాయి, మేము భారత్ మీద ప్రయోగిస్తామంటూ కూడా ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక సిసిఎస్ కేబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అత్యవసరంగా సమావేశమవుతుంది. రేపు ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అలాగే ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా సమావేశంలో ఉంటారు. తదుపరి పాకిస్తాన్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఏ రకంగా చేయాలి, పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలి అని దాని మీద ప్రధాన చర్చ జరుగుతుంది. మరోవైపు ఇంకా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన డిమాండ్ చేసింది ఈ రోజు. ఆ డిమాండ్ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కి సంబంధించిన అంశాన్ని తప్పనిసరిగా పార్లమెంట్ లో చర్చించాలి, పార్లమెంట్ వేదికగా ఇది జరగాలి అని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇటు రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు కూడా ప్రధానమంత్రికి నేరుగా లేఖ రాశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి జాప్యం చేయొద్దు, అత్యవసరంగా పార్లమెంట్ ని సమావేశపరచండి, పార్లమెంట్ ని సమావేశపరిచి దీనికి సంబంధించి వెంటనే చర్చించాలా, దేశ ప్రజలందరికీ తెలియాలా పాకిస్తాన్ విషయంలో ఏం చేయబోతుంది భారత్ అనేది. మరి అది ఎంపీలందరికీ తెలియాలా, అన్ని పార్టీలకు తెలియాలా, అన్ని పార్టీల సలహాలను తీసుకొని ఇక్కడ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్టుగైతే మాత్రం కేంద్రం కూడా ఆలోచనలో పడింది. అందుకే సిసిఎస్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అత్యవసరంగా రేపు సిసిఎస్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు, పార్లమెంట్ లో చర్చించాలి ఈ అంశాన్ని, అందరూ ఆమోదయోగ్యంగా ఒక సమిష్టి నిర్ణయాన్ని తీసుకోవాలి, ఒక తీర్మానం చేయాలి పార్లమెంట్ లో. పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అన్నా లేదంటే పాకిస్తాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా పార్లమెంట్ లో తీర్మానం చేస్తే అందరికీ సబబుగా ఉంటుంది. లేదంటే రేపున ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని దుమ్మెత్తిపోసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక ఈ రకంగా చేయబోతుంది. మరోవైపు చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ కూడా భారత్ మీద ఎలా చర్యలు తీసుకోవాలనే రీతిలో పాకిస్తాన్ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టు సింధు జలాలు ఆపడం అనేది పాకిస్తాన్ కి చాలా భయం పట్టుకుంది. మరోవైపు పాకిస్తాన్ దగ్గర 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయంటే
భారత దగ్గర 293 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. సరే, న్యూక్లియర్ వార్ వచ్చేంత సిచ్యువేషన్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే ప్రపంచ దేశాలు కానీ ఐక్యరాజ్య సమితి అన్ని ఉన్నాయి. మరి ఈ రష్యా గానీ అమెరికా గానీ ఇవన్నీ కూడా పాక్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉపయోగిస్తూ చూస్తూ కూడా ఊరుకోవు. కాబట్టి న్యూక్లియర్ వార్ వచ్చేంత అవకాశం ఉండదు. కానీ ఆ యుద్ధ విమానాలతో పాక్ స్థావరాలను, పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను మొత్తం కూడా నేలమట్టం చేసే ప్రక్రియకి ఒక వ్యూహం అయితే రెడీ అవుతుంది. పాక్ ఉగ్రవాద స్థావరాలని, పాక్ ఉగ్రవాదాలను కూడా మట్టు పెట్టడానికి ఒక కీలకమైన నిర్ణయం పార్లమెంటు వేదికగా జరగబోతుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.